పాక్‌కు భారత్ ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా, ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా, మీ బతుకులు మారవా అని థూ అని ఉమ్మేసినా ఎక్కడ మార్పు రావట్లేదండి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆపరేషన్ సింధూర్ ఎందుకొచ్చింది? పెహల్గామ్‌లో మీరు చేసిన దుశ్చర్య. మీ ఉగ్రమూకలు అమాయకమైన హిందువుల్ని మతమడిగి, కులమడిగి, జిప్పు తీసి చూపించమని చెప్పి విచక్షణారహితంగా కాల్చి చంపారే. మీ రక్తదాహాన్ని తీర్చుకున్నారే, దానికి ప్రతిఫలమే కదా ఆపరేషన్ సింధూర్ వచ్చింది. ఆ తల్లుల సింధూరా మీరు తుడిసేశారు, అక్కల సింధూరాన్ని మీరు తుడిచేశారని కాబట్టే కదా ఆ టైటిల్ వచ్చింది. ఆపరేషన్ సింధూర్ చేయడంలో తప్పే ఉంది. సో దానికి ప్రతీకారం కాదు, మీకు బుద్ధి చెప్పాలి, ఉగ్రస్థావరాలని బద్దలు కొట్టాలి. ఈ ధ్యేయంతోటే కదా భారత్ ముందడుగు వేసింది. తనంతట తాను ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో, లేకపోతే పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి పాకిస్తాన్ మీద అన్న ఆలోచన భారత్కి ఏ రోజు రాలేదండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అది ప్రపంచం మొత్తం తెలుసు. భారత్ ఎంత సౌమ్యంగా ఉంటుందో, ఎంత పద్ధతిగా ఉంటుందో, ఎంత నిక్కచ్చిగా ఉంటుందో, ఎంత మంచి ఆలోచనలతో ముందుకు సాగుతుందో, భారత్ ఎలాంటి అభివృద్ధి పదంలో ప్రపంచ దేశాలకు ధీటుగా ఎదుగుతుంటూ వెళ్తుందో. అది మీకు ఇబ్బంది. భారత్ బాగుపడకూడదు, భారత్ పెరగకూడదు. మీరు పూర్తిగా మునిగిపోయి ఉన్నారు అప్పుల్లోని, పూర్తిగా నాశనం చేసుకున్నారు దేశాన్ని, తాకట్లు పెడుతున్నారు. ఎయిర్పోర్ట్లు కూడా తాకట్లు పెట్టుకునే అంత హీన స్థితికి దిగజారిపోయారు. మీ ప్రజలకి ఏవి కూడా కనీస సౌకర్యాలు మీరు అందించలేని స్థితిలో ఉన్నారు. మునీర్ లాంటి వాళ్ళు వాళ్ళ భవంతులు కట్టించుకుంటా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటా, ఎప్పుడు అధ్యక్ష పదవి తీసుకుందామా, ఎప్పుడు ఆయన కబంధ హస్తాల్లో పాకిస్తాన్ బిగిద్దామా అని చూస్తున్నారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ని జైల్లో నరక యాతన చూపిస్తున్నారు. ఆయన చచ్చాడో బతికాడో కూడా ఇప్పుడు వచ్చేవాడికి తెలియదు. అలాంటి పరిస్థితులకి తీసుకెళ్ళిపోతున్నారు. అంత నీచానికి దిగజారుతున్నాడు. ఒక పక్క భారత్ మీద ఈ రకంగానే పడేడుస్తారు, మరొక వైపు మీ దేశాన్ని మీరు బాగుపరుచుకుంటున్నారా, మీరేమన్నా పోనీ మంచిపాట్లో వెళ్తున్నారంటే అది లేదు. ఎక్కడ చూసినా రక్తదాహం, రక్తదాహం, రక్తదాహం. నరరూప రాక్షసుల్లాగా ఆ ఉగ్రమూకలు తయారయ్యారు అన్నది. మరి ఇలాంటి పరిస్థితుల్లో భారత్ మీకు బుద్ధి చెప్పకూడదా అంటే, ఎప్పుడో బుద్ధి చెప్పమన్నారండి కోట్లాది మంది. మీరు ఎందుకు ఉపేక్షిస్తున్నారో, మేము కూడా సైనికులు వదులుతాము, మేము అవనవసరం లేదు, మన ఆయుధ సంపత్తిని ఒక్కసారి గర్జిస్తే నేలమట్టం అయిపోద్ది. అది వాళ్ళకి తెలుసు. భారత మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఇలాంటివన్నీ కూడా కుట్రలు చేస్తున్నారు. ఉగ్రవాదులతో భారీ మీటింగ్, టార్గెట్ ఇండియా. ఇది ఉగ్రవాదులతోటి భారీ మీటింగ్ ఏర్పాటు చేశారట, టార్గెట్ ఇండియా. ఎంతకాలం, ఇంకా ఎంతకాలం ఎదురు, అంటే మీకు పోయే కాలం వచ్చింది కాబట్టి ఇలాంటి బుద్ధులు వస్తున్నాయి. మీకు ఎన్నిసార్లు చెప్పినా సరే బుద్ధి రావట్లేదు. ఈసారి బుద్ధి వచ్చేలా చేస్తారు. ఇంక ఇది ఫైనల్ ట్రీట్మెంట్. ఇంకొకసారి కానీ ఏదన్నా జరిగితే ఎర్రకోట మీద అటాక్ చేస్తారు, ముంబై మీద అటాక్ చేస్తారు, హైదరాబాద్ మీద అటాక్ చేస్తారు, అమాయక ప్రజలను చంపుతారు. ఎంతని ఉపేక్షించాలి? అయినా ఓపిక పడుతుంది. అయ్యో అమాయక ప్రజలు పోతారేమో, మనం లేపడం ఎంతసేపు, కానీ ఎదటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. అది భారత మంచితనం. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్న పాక్. ఇక భారత్ ఎన్నిసార్లు హెచ్చరించినా పాక్కు బుద్ధి మారడం లేదు. పాక్కు ఆపరేషన్ సింధూర్ ద్వారా బుద్ధి చెప్పిన భారత్, ఇండియా టార్గెట్గా పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఉగ్ర సంస్థల నాయకుల్లో మార్పు లేదు. భారత్పై ముష్కరుల కుట్రలు ఆగటం లేదు. ఉగ్రవాదులు తాజాగా ఇండియాపై మరో భారీ కుట్రకు రెడీ అవుతున్నట్లు ఇంటెలిజెన్స్ వార్తలు. పాక్ మద్దతు ఉన్న ఉగ్ర సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ నేతల కీలక సమావేశం ఏర్పాటు చేసుకున్నారట. ఉగ్రవాదులంతా కలిసి తాజాగా భారీ మీటింగ్ ఏర్పాటు చేశారు. మీటింగ్లో బహావల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన ఆఫీసులో జరిగింది. ఫోటోలు బయటికి వచ్చాయి. మరో దాడికి కుట్ర జరుగుతుందని అనుమానం. ముఖ్య నేతలందరూ కూడా మీటింగ్ పెట్టుకున్నారు అంటే, ముఖ్య నేతలందరూ కూడా ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకుని ఎక్కడైనా కలిశారు అంటే కాస్త రిలాక్స్ అవుతారు. మంచి ఫుడ్ ఎంజాయ్ చేస్తారు, మంచి డ్రింక్ ఎంజాయ్ చేస్తారు, లేకపోతే ఓ మంచి ఆహ్లాదకరమైన ప్రాంతానికి వెళ్తారు, గెట్ టుగెదర్ అవుతారు. కానీ వీళ్ళు అలాగే వెళ్ళరు. ఎవరిని చంపాలి, ఏ రాష్ట్రం మీద బాంబు వేయాలి, లేకపోతే ఏ సిటీని కూల్చాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలా చేయాలి. ముఖ్య నేతలందరూ కూడా ఎప్పుడైతే ఇక్కడ సమావేశమయ్యారో సంథింగ్ రాంగ్. ఇంటెలిజెన్స్ వర్గాలకి వచ్చిన సమాచారం చాలా జాగ్రత్తగా ఉండాలి, హై అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది అనే అనుమానాలు, సిగ్నల్స్ వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏకమవ్వరు.
మహిళల రంగంలో దింపుతున్నారు, ఆత్మాహుతి దాడులకు సిద్ధపడుతున్నారని, భారత్లో స్లీపర్ సెల్స్ ఉన్నాయని, హైదరాబాద్ మహానగరం లాంటి వాళ్ళే అలాంటి వాటిల్లో కూడా భారతదేశం అంతా కూడా చాలామంది ఉన్నారండి. అక్రమంగా చొరబాటుదారులు చాలామంది ఉన్నారు. అవన్నీ కూడా ఏరి పారేస్తున్నారు. పోలీసులు మాత్రం ఎంతని ఏం చేయగలరు? ప్రతి మనిషికి కాపలా ఉండాలంటే ఎవరి వంతు కూడా కాదు. అందుకనే ప్రజలు దీని మీద అప్రమత్తంగా ఉండాలి. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో, మీ పరిసరాల్లో ఎవరైనా అనుమానంగా ఉన్నా, అనుమానాస్పదంగా వాళ్ళు కదలికలు ఉంటున్నా, మీ పక్కింట్లో ఏం జరుగుతుంది, మీ ఎదురింట్లో ఏం జరుగుతుంది, మాకేమీ పట్టదు, మేము ఉద్యోగాలు చేసుకుంటాం, వస్తాము, ఆ డబ్బులతో ఎంజాయ్ చేస్తాం, పిల్లల్ని చదివించుకుంటాం, సినిమాలకు వెళ్తాం, షికార్లకు వెళ్తాం కాదు. వెళ్ళిన వాళ్ళు సేఫ్గా తిరిగి వస్తారా లేదా అన్నది కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నది. బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారన్నది. ఎర్రకోట ఆ ప్రాంతంలోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ రోజు చచ్చిపోతామని తెలుసా? తాజ్ హోటల్కి వెళ్ళిన వాళ్ళు, అంత టాప్ స్టార్ హోటల్కి వెళ్ళిన వాళ్ళు చచ్చిపోతామని వాళ్ళకి తెలుసా? గోకుల్ చాట్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చచ్చిపోతామని తెలుసా? లుంబిని పార్క్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చనిపోతామని వాళ్ళు ఊహించారా? మరి ఇంకేంటి? మన ప్రాణాలకి మనకు భద్రత లేని పరిస్థితి. ఎక్కడి నుంచి ఏ ఉగ్రమోకులు ఏ రకంగా వస్తాయో, ఏ రకంగా దాడులు చేస్తాయో, ఎలాగా రక్తదాహాన్ని తీర్చుకుంటాయన్నది ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ఈ నిమిషం ఇక్కడ ఏం జరుగుతున్నది ఎవరూ చెప్పలేకపోతున్నాం. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అంత దారుణాలు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో ఇలాంటి సమయంలో, ఇలాంటి పరిస్థితుల్లో ఆచితూచి అడుగులు వేయాలి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. పోలీసుల పని పోలీసులు చేస్తారు, ఇంటెలిజెన్స్ పని ఇంటెలిజెన్స్ చేస్తాయి, ఎవరి పని వాళ్ళు చేస్తారు. కానీ సామాన్య పౌరుడు, సగటి పౌరుడు తన పని తాను చేయటం లేదు. వాస్తవం ఇది. ఎందుకంటే మన పని మనం చేయడం అంటే మనం ఉద్యోగం చేసుకుంటూ, మన ఇంటి చక్క పెట్టుకోవడం, లేదా మనకు నచ్చిన తినడమో, మనకు నచ్చినట్లుగా తిరగడమో, ఇది మీ పార్టు. ఖచ్చితంగా మీ జీవితాన్ని మీరు ఎంజాయ్ చేయండి, మీ కష్టాలు మీరు పడండి. కానీ పక్కన ఏం జరుగుతున్నదో కూడా గమనించండి. అప్పుడే భారత్ సస్యశ్యామలంగా ఉంటుంది. ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉంటుంది. మన ఇంటి దగ్గర ఏదన్నా ఒక వెహికల్ పార్క్ ఉన్నది, ఏదో మనం ఒక ఫంక్షన్కి వెళ్ళాం, ఇంకో దగ్గరికి వెళ్ళాం, అనుమానాస్పదంగా అక్కడ ఏ చిన్న వస్తువు కనిపించినా, ఏం చేసినా ఇమీడియట్గా పోలీసులకి కాల్ చేయండి. ఫ్రీ నెంబర్లు ఉన్నాయి కదా. లేకపోతే అక్కడ ఉన్న సెక్యూరిటీకి చెప్పండి అక్కడ ఏం జరుగుతున్నది అన్నది. అది మన బాధ్యత కదా. ఎవరో దేనికి పట్టరో, మన పని మనం చూసుకుందాం, మన టైం అయిపోయిందంటే సర్దేద్దాం క్యారేజు, ఇంటికి వెళ్ళిపోతాం, హ్యాపీగా టీవీ వేసి కూర్చుందాం, లుంగి కట్టుకుండి. ఇలాంటి ఆలోచనలు ఉంటే ఏముంటుంది? మన ఎదట వాళ్ళు ఎవరు దిగారు, లేకపోతే మన పక్కింటి వాళ్ళు ఎవరు దిగారు, మన వీధిలో కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు, ఏ టైంకి వస్తున్నారు, హౌస్ రెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎవరు, వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకున్నారా, వాళ్ళు ప్రతిరోజు దినచర్య ఏంటి, ఎన్నో రోజులు అవసరం లేదు, ఒక నెల రోజులు కనిపెట్టండి, గుర్తు వచ్చేస్తుంది. అదేమీ లేకుండా డబ్బు వస్తే చాలు మనం ఇచ్చేస్తాం, లేకపోతే వేరే రకంగా ఇచ్చేస్తాం అనుకుంటే ఇలాంటి ప్రమాద గట్టికలే మోగుతున్నాయి. వీళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారంటే ఏదో జరగబోతున్నది. తస్మాత్ జాగ్రత్త. ప్రతి ఒక్క పౌరుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇక ఈ ఫోటోలతోటి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అసలు ఏంటిది? మరో దాడికి కుట్ర జరుగుతుందా? ఎక్కడ చేసే అవకాశం ఉంటుంది? ఎవరి ద్వారా వీళ్ళు వెళ్తున్నారు? వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకుంటారులేండి. ఎన్నో వాళ్ళు ట్రై చేశారు. బయటకు వచ్చి 1-2 మాత్రమే. ఈ సంఘటనలు జరిగినప్పుడే కాస్త ఆందోళన కలిగిస్తుంటుంది. ఈ సంఘటనలు జరగకుండా ఆపినవి ఎన్నో ఉన్నాయి, వాళ్ళ ప్రాణాలకు తెగించి అధికారులు, పోలీసు డిపార్ట్మెంట్లు, ఇంటెలిజెన్స్ని. ఇక గత నెలలో ఢిల్లీలో ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడు జరిగింది. జైషే మహమ్మద్ మరో దళాన్ని సిద్ధం చేస్తుంది. నిధులు సేకరిస్తున్నారని అనుమానాలు. పాక్ మద్దతు ఉగ్ర కార్యకలాపాలు జమ్మూ కాశ్మీర్లో రోజురోజుకి పెరుగుతున్నాయి. భయంకరమైన ఉగ్రవాదులు ఇప్పుడు భేటీ అయ్యారు. సమన్వయంతో దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు. సెప్టెంబర్ నుంచి భారత్లో ఉగ్ర చొరబాట్లు పెరిగాయని ఒక రిపోర్ట్. గూఢచర్య, సరిహద్దు రవాణా పెరుగుతుంది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ సపోర్ట్ పూర్తిగా సహాయం చేస్తుంది. ఇక లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ బృందాలు కాశ్మీర్లోకి ప్రవేశించినట్లు అనుమానాలు కూడా వస్తున్నాయి. బయటకు వచ్చిన ఫోటోలతో లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి ఉన్నాడు. అతను జైషే కమాండర్లతో కనిపించాడు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ కలిసి పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ పెహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. 25 మంది పర్యాటకులు మృతి చెందారు. ఆ దాడి వెనుక లష్కరే తోయిబా ఉందని చెప్పి అందరూ ముక్తకంఠంతో వాళ్ళే ఒప్పుకున్నారు కదా. లష్కరే తోయిబా ఉన్నట్లుగా ఇంక పూర్తిగా సమాచారం అందినట్టే. సో అందుకనే కదా దాని మీద అటాక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. అందుకనే దాని మీద అటాక్ చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో గత నవంబర్లో కారు బాంబు పేలుడు జైషే మహమ్మద్ చేసింది. ఈ 2 గ్రూపుల ఉగ్రవాదులు సమావేశం కావడం పట్ల చాలా అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. ఇంకోవైపు ఉగ్రవాద లాంచ్ ప్యాడ్ పునర్నిర్మాణం జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్ దాడిలో లాంచ్ ప్యాడ్లు కూల్చివేయబడ్డాయి.
బహవల్పూర్లోని జైషే ప్రధాన కార్యాలయం కూడా పునర్నిర్మాణం అవుతుంది. ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ విషయాన్ని గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఇండియాలో దాడులు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పాక్ ఉగ్రవాదుల ఆట కట్టించేందుకు రెడీగా ఉన్న భారత్ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. తన ఎప్పుడు కాలు దువ్వదు. ఎవరన్నా కాలు దువ్వాలని చూస్తే కంఠం కోసేస్తుంది. ఇంకా అందులో ఎటువంటి అనుమానాలు ఉండవు. అలా జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు బుద్ధి మారట్లేదు. ఇప్పుడు ముఖ్య నేతలందరూ కూడా ఈ కీలక సమావేశం ఏర్పాటు చేశారంటే జరగరాంది ఏందో జరుగుతున్నాయని చెప్పి సిగ్నల్స్ అందుతున్న నేపథ్యం. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా ఉండేటట్లుగా భారత్ తనదైన పథకంతో ముందుకు సాగుతుంది. ఎక్కడెక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నాయో, ఏ ప్రాంతాల నుంచి వాళ్ళ చొరబాటుదారులు వస్తున్నారో అక్రమదారులందరినీ కూడా మట్టుపట్టే ఆపరేషన్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఎంతమంది ఎన్ని మీటింగులు పెట్టుకున్నా భారత్ని ఏదో చేయాలని ఎంత ఆలోచించినా ఏవి చేయలేరు. వాళ్ళ వల్ల కాదు. తెగేదాకా లాగితే నష్టం పాకిస్తాన్కే. ఇది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఆ తెలుసుకునే రోజు ముందుంది అంటుంది భారత్.